హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'వి లవ్' ఎపిసోడ్ 12. ప్రణవి ఏ కారణం లేకుండా అలా చేయదు అని అనుకున్నాడు విజయ్. ఎందుకంటే సూర్య, ప్రణవిల ప్రేమని, అలాగే వాళ్ళ పెళ్లిని దగ్గరగా ఉండి చూసిన ప్రత్యక్ష సాక్షి విజయ్‌నే. కానీ ఇప్పుడు ప్రణవిని సూర్య ఏమంటాడో అని కాస్త భయంగానే ఉంది విజయ్‌కి. ఆ రోజు ఇంటికి వెళ్ళిన సూర్యకి ఎంతకీ నిద్ర పట్టలేదు. ప్రణవి అతడు కలిసి ఉన్న రోజులే అతడి కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. హా! ఇది నన్ను ప్రశాంతంగా కూడా నిద్రపోనివ్వడం లేదు. అది మాత్రం అక్కడ హాయిగా నిద్రపోతూ ఉంటుంది. రావే! రేపు ఆఫీస్‌కొస్తావు కదా! అక్కడ చెప్తాను నీ సంగతి. ఇంతకింత నీ మీద తీర్చుకోకపోతే చూడు అనుకుంటూ లేచి తన రూమ్‌లో ఉన్న విస్కీ బాటిల్ ఓపెన్ చేసి ఫుల్‌గా తాగి పడిపోయాడు సూర్య. ఇక మార్నింగ్ లేచేసరికి లేట్ అవ్వడంతో 10కి ఆఫీస్‌కి రెడీ అయ్యి వెళ్ళాడు. విజయ్ సూర్య కన్నా ముందే ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. సూర్య ఆఫీస్‌కి వెళ్ళేసరికి అందరూ ఎవరి వర్క్‌లో వాళ్ళు ఉన్నారు. ప్రణవి కూడా తన క్యాబిన్‌లో కూర్చొని సూర్య షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సూర్యకి అందరూ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తూ ఉంటే స్టైల్‌గా తల ఊపి తన క్యాబిన్‌కి వెళ్లి ప్రణవిని పిలిపించాడు. మే ఐ కమ్ ఇన్ సార్? అంది ప్రణవి. గుడ్ మార్నింగ్ సార్ అని ప్రణవి విష్ చేయడంతో నీ క్యాబిన్ ఎక్కడ అని చెప్పాను. నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావని అడిగాడు సూర్య సీరియస్‌గా. అంటే మీరు రాలేదు కదా సార్! అందుకే బయట కూర్చొని వర్క్ చేస్తున్నాను అని చెప్పింది ప్రణవి మెల్లిగా. నేనున్నా లేకపోయినా నీ ప్లేస్ ఇక్కడే. అర్థమైందా? ఇంకోసారి చెప్పించుకోకు నాతో అని తన రూమ్‌లోనే ఒక సైడ్‌కి ఆమెకి టేబుల్ చూపించాడు. ఓకే సార్ అంటూ అక్కడికి వెళ్లి తన వర్క్ మొదలుపెట్టింది ప్రణవి. తన షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేసి సూర్య దగ్గరికి వచ్చి అంతా వివరించింది అతడికి. ఓకే. గుడ్ అని ఈ ఫైల్స్ అన్ని స్టడీ చెయ్యి అంటూ బోలెడు ఫైల్స్ ఆమె ముందు పెట్టాడు సూర్య. ఏంటి ఇవన్నా? అని నోరు తెరిచింది ప్రణవి. ఆ! అవన్నీ కూడా సాయంత్రం లోపు కంప్లీట్ అవ్వాలి అని సూర్య ఆర్డర్ వేశాడు. వీడి పైత్యం కాకపోతే ఇవన్నీ సాయంత్రం లోపు ఎలా అవుతాయి? ఇవి వీడు చేసినా అవ్వవు అనుకుంటూ వాటిని మోసుకెళ్ళి తన టేబుల్ మీద పెట్టుకొని వాటిని స్టడీ చేయడం మొదలుపెట్టింది ప్రణవి. ప్రణవి వాటిని చూడడంలో బిజీ అయితే కాసేపు వర్క్ చేసిన సూర్య ఇదేం చేస్తుంది అనుకుంటూ ప్రణవి వంక చూశాడు. ఎందుకో ఇంతకు ముందు కన్నా అందంగా కనబడుతుంది ప్రణవి అతడి కళ్ళకి. ఇది ఉండడమే ఇలా ఉందా? లేక నా కళ్ళకే అలా కనిపిస్తుందా? అనుకున్నాడు సూర్య. అలా కనురెప్ప కొట్టకుండా ప్రణవినే చూస్తూ ఉన్నాడు సూర్య. ఆమెని అలా చూస్తూ ఉంటే ఎప్పుడూ అల్లరి చేస్తూ సూర్య, సూర్య అంటూ అతడిని వదిలిపెట్టకుండా తిరిగిన ప్రణవి అతడి కళ్ళ ముందు మెదిలింది. ఇది నేనిచ్చిన పనిష్మెంట్‌కి ఏమైపోతుందో, ఎంత బాధపడుతుందో అనుకున్నాను నేను. కానీ ఇదేంటి రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతుంది అనుకుంటూ ఉన్నాడు సూర్య. ప్రెగ్నెన్సీ గ్లో కాస్త కనబడుతూ ఉంది ప్రణవిలో. పైగా శారీ కట్టుకుంది ప్రణవి. తల్లి కాబోతున్న కల ఆమె మొహంలో తెలుస్తుంది. కానీ అవన్నీ మన మహానుభావుడికి తెలియవు కదా! అందుకే అలా చూస్తూనే ఉన్నాడు. ప్రణవి ఎందుకో ఏమరపాటుగా సూర్య వైపు చూసేసరికి అతడు ఆమెనే సూటిగా చూస్తూ కనిపించాడు. ప్రణవి చూసినా కూడా సూర్య చూపు తిప్పుకోలేదు. వామ్మో! వీడేంటి నన్ను తినేసేలా చూస్తున్నాడు అనుకుంది ప్రణవి మళ్ళీ తన వర్క్ కంటిన్యూ చేస్తూ. ఒక 10 నిమిషాలు ప్రణవిని చూసిన తర్వాత, ఇది ఇక్కడ ఉన్నా కూడా నన్ను ప్రశాంతంగా వర్క్ చేసుకోనివ్వడం లేదు అని ప్రణవిని తిట్టుకొని మళ్ళీ వర్క్ మొదలుపెట్టాడు. లంచ్ అవర్‌లో విజయ్ సూర్య పర్మిషన్ లేకుండానే క్యాబిన్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సూర్య ప్రణవిని ఏమైనా అన్నాడా అని. ఏంట్రా ఆ కంగారు? ఏదో కుక్కలు తరిమినట్టు అలా పరిగెత్తుకొస్తున్నావు? అన్నాడు సూర్య విజయ్‌ని చూసి.
అదేం లేదురా! ఇవాళెందుకో చాలా ఆకలిగా అనిపిస్తుంది. అందుకే ఇవాళ కాస్త త్వరగా లంచ్ చేద్దామని అంతే అని విజయ్ కవర్ చేశాడు. ప్రణవి ఏం చేస్తుందా అని చూస్తూ. విజయ్ వేషాలు అన్నీ తెలిసిన సూర్య ఏమీ అనకుండా సైలెంట్‌గా ఉన్నాడు. అమ్మా ప్రణవి, నువ్వు కూడా లంచ్ చేసి ఆ వర్క్ ఏదో చేసుకో అన్నాడు విజయ్. ఆ మాటకి ప్రణవి సూర్య వంక చూసింది. సూర్య ప్రణవిని చూడకుండానే అన్నాడు. దాంతో ప్రణవి నిత్య దగ్గరికి వెళ్ళింది. ప్రణవి, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా! పద త్వరగా టాబ్లెట్స్ వేసుకొని భోజనం చేద్దామని ప్రణవిని క్యాంటీన్‌కి లాక్కెళ్ళింది నిత్య. అలాగే అంటూ ప్రణవి ముందుగా టాబ్లెట్స్ వేసుకొని, ఆ తర్వాత భోజనం చేశాక జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి ప్రణవి ముందు పెట్టింది నిత్య. అబ్బా! ఇవన్నీ తింటే నాకు నిద్రొస్తుందే. ఆ బాస్ గాడేమో వర్క్ చేయమని ఎన్ని ఫైల్స్ నా ముందు పెట్టాడు. ఆ వర్క్ ఎలా చేయను అని ప్రణవి మొహం డల్‌గా పెట్టింది. ఏంటే నీ మొగుడిని పట్టుకొని వాడు, వీడు అంటున్నావు. ఈ విషయం సూర్యకి గాని తెలిసిందనుకో, ఇవాళ ఇచ్చిన ఫైల్స్‌కి డబ్బులు రేపు కూడా ఇస్తాడు జాగ్రత్త అని నవ్వింది నిత్య. అమ్మో! ఇవాళ ఇచ్చినవే అవుతాయో లేదో ఇంకా అంటే నా వల్ల కాదమ్మా! చూడాలి అంది ప్రణవి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.